కేటీఆర్ పైన ఇంతకుముందు కేసు నమోదు అనేది ఏదైతే వార్తలు వస్తున్నాయో దానిపైన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకున్నాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కేసు నమోదు చేశారో ఈ ఫార్ములా రేస్ లో అవకతవకలు చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారో తన మాటల్లో తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినట్లు ఏసీబీ కేసు నమోదుని మీరు ఎలా చూస్తారు సార్ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై? ఇప్పుడు లోకానికి అంత తెలుసు, నేను చూడడం కాదు, అందరికీ అర్థమవుతా ఉంది. ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి బెదిరించాలనుకోవడం, లేకపోతే వాళ్ళ గొంతు నొక్కాలనుకోవడం అనేటువంటిది అది వాళ్ళ అంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేనటువంటి అశక్తతను తెలియజేస్తుంది, పిరికితనాన్ని తెలియజేస్తుంది. చర్చకు శాసనసభలో మరి చర్చకు ఎందుకు పెట్టలేదండి? శాసనసభలో చర్చకు పెడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా వినేవాళ్ళు కదా, ప్రజలకు అభిప్రాయం కలిగేది కదా, అందులో వాస్తవమేత అవాస్తవమేత ప్రజలు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉండేది కదా. ఎందుకు ప్రభుత్వం శాసనసభ ఒకవైపు నడుస్తుంటే మాజీ మంత్రి మీద సంబంధిత అంశాల ఆరోపణ బయట చేస్తున్నారు. మరి శాసనసభ నచ్చేటప్పుడు ఆయన శాసనసభలో ప్రస్తుతం సభ్యుడు కూడా కదా, సీనియర్ సభ్యుడు కూడా కదా, మరి శాసనసభలో చర్చకు అనుమతించి ఉండాల్సింది ప్రభుత్వం, అది చేయలేదు. రెండు, చాలా రోజుల నుంచే ఆ అంశానికి సంబంధించి చాలా వివరణాత్మకమైనటువంటి రీతిలో ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు, మీడియాలో చెప్పారు. అది ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి ఒక పాలసీలో భాగంగా, ఒక విధానంలో భాగంగా అమలు చేసిందే తప్ప అందులో వ్యక్తిగత ప్రమేయం ఎవరిది లేదు, వ్యక్తిగతమైనటువంటి లబ్ధి పొందేటువంటిది అక్కడ ఎక్కడ లేదు. ప్రభుత్వానికి సంబంధించిన అంశం చెప్తే అయినా కూడా చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థని ఇష్టారాజ్యంగా వాడుకునేటువంటి దానికి అలవాటు పడింది రేవంత్ సర్కార్ కాబట్టి ముందు కేసు అయితే పెడదాం, తర్వాత ఎట్లనే అవుతుంది. అల్టిమేట్ గా కేసు యొక్క మెరిట్స్ డిమెరిట్స్ మీద ఫైనల్ గా ప్రాసిక్యూషన్ అంత అయిన తర్వాత ఫైనల్ గా కోర్టులో తీర్పు వచ్చేదాకా అయితే మనం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు కదా అనేటువంటి ఒక కక్షపూరిత వైఖరి ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది. సరైనది. మీరు ఒక న్యాయవాదిగా ఉన్నారు, అంటే మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు నిధులు దుర్వినియోగం చేశారు, అందువల్లనే ఏసీబీకి ఇవ్వాల్సి వచ్చింది. విచారణ చేసి తర్వాత ఈ నిధులు దుర్వినియోగం చేస్తాడు తన విధుల్ని అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. కాదండి, నిధుల దుర్వినియోగం అనేది ఎక్కడుంది? ఇప్పుడు మొన్న ఉదాహరణకి మన రేవంత్ సర్కారు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసింది, రైతుల సంబరాలని, వివిధ వర్గాల సంబరాలని చెప్పి చేసింది. ఆ సంబరాలకు నిధులను విడుదల చేసింది. ఆ నిధులను విడుదల చేసి ఖర్చు పెడితే అది కూడా దుర్వినియోగం కింద మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాడు అదంటే ఇది సబబవుతుందా? అట్లా ఒక రాష్ట్ర ప్రభుత్వము తన ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది. అంతెందుకండి, గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇవాళ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్ననాడు లేదు, జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు లేదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు లేదండి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా లేదు రాష్ట్రంలో 10 ఏళ్లు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో చిన్న గ్రామ సచివాలయం నుంచి మొదలు పెడితే సెక్రటరీ దాకా ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవడం అనేది కార్యాలయాల్లో విధిగా చేసి వీళ్లే ఫోటోలు ఫ్రేములు తయారు చేసి పంపించి పెట్టిస్తున్నారు. ఇది దుర్వినియోగం అంటారు. అంటే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సీఎం గారు పెట్టారు కదా. అదే చెప్తున్నాను, పెట్టలేదు. పెడితే ఎట్లా పెడతారంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి, మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టి, ఆ తర్వాత దేశ రాష్ట్రపతి ఫోటో పెట్టి, ఈ దేశాధ్యక్షుడు ఫోటో పెట్టి, ఆ తదుపరి ప్రధానమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రి ఇట్లా పెట్టుకోవచ్చు. అది పెట్టే విధానం. కానీ కేవలం ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవడం అనేటువంటిది అది ఎప్పటిగా అనిపిస్తుంది. వాళ్ళు ఎవరేమి దాని మీద ఎట్లా ఆలోచిస్తుందో తెలియదు. నేను ఏమంటున్నానంటే ప్రభుత్వము దైనందినంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు చేసినప్పుడు ఈ రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నప్పుడు కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తాం. ఉదాహరణకి కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో దేశ ప్రతిష్టను ఇమ్మడించేటువంటి అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. అవి క్రీడలు కావచ్చు, అంతర్జాతీయ స్థాయి పోటీలు కావచ్చు, మరొకటి కావచ్చు. మరి అట్లంటే ఈ ఫార్ములా రేస్ కర్ణాటకలో ఎందుకు నిర్వహించిందని ప్రభుత్వం? అది తప్పైనట్టు. ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని అమలు చేయడమే తప్పైతే ప్రభుత్వాలు ఏం పని చేయకూడదు, ముట్టిగా కూర్చోవాలి. ప్రభుత్వాలు అవసరం కూడా లేదు. దేశాన్ని మిలిటరీకి అప్పచెప్పి ఇంట్లో కూర్చొని సరిపోతుంది. ప్రజాస్వామ్యం ఎందుకంటే అంతేకాదు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తాము ఏం చేయబోతున్నామో ప్రజలకు చెప్పి మ్యాండేట్ తీసుకొని చెప్పింది అమలు చేయడం అనేది ఒక విధి బాధ్యత. అది మేము చేసినాం. కానీ ఇలా వాళ్ళు చెప్పిన మాట అమలు చేయకుండా
విపక్షాలను వేధించేదానికి కేసులు పెట్టేదానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత పాలన మీద లేదు. అది నేను చెప్పదు. అంతేకాదు ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్ఓఆర్ పైన కూడా సిట్టు వేస్తాము, అవకతవకలు అన్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయి, ఆయనకు తోచింది చేసుకోమనండి, చేతుల అధికారం ఉంది. తదుపరి జరిగే పరిణామాలు కోర్టులో ఉన్నాయి కదా. ఎస్, పీపుల్ విల్ ఫేస్ ఇట్. తర్వాత సందర్భం వచ్చినప్పుడు అందరూ ఫేస్ చేస్తారు. అంటే కేటీఆర్ ని టచ్ చేస్తే రాష్ట్ర మల్లకలలో బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, కవితను అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంటే వీళ్ళకి ప్రజల ఆదరణ లేదు. ఇందిరాగాంధీ గారిని దేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారిని జనతా పార్టీ వచ్చినాక అరెస్ట్ చేస్తే కూడా దేశం ఏం బద్దలైపోలేదండి, భూకంపం కూడా ఏం రాలే. కానీ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది, బద్దలు కావడం అంటే ఏం జరుగుతుంది, ఆ తదుపరి ఎన్నికలు వచ్చిన తర్వాత భూస్థాపితం అయితే అవతల పార్టీలు అతిగా చేసినటువంటి వాళ్ళు, అతిగా చేసిన నాయకులు. ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా దెబ్బతీసిందో దానికి ప్రతిగా ఆమెను అరెస్ట్ చేసి వ్యక్తిగత కక్ష తీసుకోవడానికి జనతా పార్టీ ఆనాడు చేసినటువంటి అనుభవమే 2.5 ఏళ్లు కూడా జనతా పార్టీ దేశంలో అధికారం నిర్వహించలేకపోయింది. అట్లే ఇటీవల పరిణామాలు దేశంలోని చాలా రాష్ట్రాలలో మనం చూస్తూనే ఉన్నాం. కక్ష సాధింపు చర్యల ద్వారా ప్రజాస్వామ్యం బలపడదు. ఒక అవకాశం వచ్చినప్పుడు, సువర్ణ అవకాశం వచ్చినప్పుడు, రాష్ట్రాన్ని ఏలే అవకాశం వచ్చినప్పుడు చాలా విఘ్నతతో, చాలా ముందు చూపుతూ అందరినీ కలుపుకొని పాలన చేస్తే అది పాలన అవుతుంది. భగవంతుడు ప్రత్యక్షమైతే నీకేం కావాలని కోరుకుంటే అవతలోడు కన్నుపోవాలని కోరుకున్నట్లుంది అలా రేవంత్ పరిపాలన తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా లేదండి. ఫైనల్ గా సింగిరెడ్డి గారు ఒక న్యాయవాదిగా ఉన్నారు, సీనియర్ నాయకులుగా ఉన్నారు, మాజీ మంత్రిగా, దీన్ని ఎలా డిపెండ్ చేయబోతున్నది మీ పార్టీ? దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ స్ట్రాటజీ. 8 o'clock మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. వీళ్ళు ఫేస్ అండి, సింప్లీ మీరు కేసు పెడతా అని భయపెడతా ఉంటానంటే భయపడుతూ కూర్చుంటామని మాట చెప్తున్నాను. పెట్టండి, ఎంతమంది మీద పెడతారో, ఎన్ని కేసులు పెడతారో, వీళ్ళు ఫేస్ అంటే